విరామం తీసుకున్న హైదరాబాద్లోని చెరువుల చరిత్రను తెలుసుకుంటోంది. అత్యాధునిక వ్యవస్థల ద్వారా వందలాది మంది సిబ్బందితో అక్రమ కట్టడాల లెక్క తేల్చే పనిలో పడింది. మరోవైపు చెరువుల సుందరీకరణ పనులను కూడా చేపట్టి ఈ ఏడాది చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా ముందుకెళ్తోంది. మరోవైపు హైడ్రా ఆర్డినెన్స్కు తెలంగాణ గవర్నర్ ఆమోదం లభించింది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్పై సంతకం చేశారు. హైదరాబాద్ లోని అక్రమ కట్టడాల కూల్చివేతలకు విరామం ఇచ్చిన హైడ్రా ఈ వ్యవధిలో మహానగరం పరిధిలోని ప్రతి చెరువు చరిత్రను వెలికి తీయాలని నిర్ణయించింది. ఇందులో సుమారుగా 200 మంది అధికారులు సిబ్బంది నిమగ్నమయ్యారు. దీనికి అత్యాధునిక వ్యవస్థలను వినియోగించనున్నారు. భవిష్యత్తులో ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకోకుండా రియల్ టైం లొకేషన్ వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి కసరత్తు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే కూల్చివేతలు చేపట్టిన చెరువుల సుందరీకరణ పనులను వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని నిర్ణయించారు. డిసెంబర్ నెలాఖరు నాటికి కొన్ని చెరువులను సుందరీకరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని అనుకుంటున్నారు. నగరంలో ఒకవైపు బల్దియా, మరోవైపు హెచ్ఎండిఏ ఎలాంటి పరిశీలన చేయకుండానే భవన నిర్మాణాలకు అనుమతులను ఇవ్వడంతో అక్రమాలు జరుగుతున్నాయని తేలింది. ఒక సర్వే నెంబర్ను తీసుకుని మరో సర్వే నెంబర్లో భవనాలు నిర్మిస్తున్న విషయం హైడ్రా గుర్తించింది. ఈ నేపథ్యంలోనే రియల్ టైం లొకేషన్ వ్యవస్థను తీసుకురావడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఒక సర్వే నెంబర్ను కొడితే దాని ఫోటోతో సహా క్షేత్రస్థాయిలో కోఆర్డినేట్స్ అధికారులకు తెలిసేలా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా నిరోధించవచ్చునని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 185 చెరువులు, హెచ్ఎండిఏ పరిధిలో 3500 చెరువులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించలేదు. కొన్నింటికి ప్రాథమికంగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు చెరువులన్నింటి చరిత్రను వెలికితీస్తున్నారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఉపగ్రహ చిత్రాలతో ప్రస్తుతం ఉన్న చెరువులను సరిపోలిస్తుంది. ప్రతి చెరువులో 60% ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. బాచపల్లిలో ఓ నిర్మాణ సంస్థ ఏకంగా చెరువు ఎఫ్టీఎల్లోనే 2 పెద్ద టవర్లను నిర్మించినట్లుగా తేల్చారు. క్షేత్రస్థాయిలో ఈ సమాచారాన్నంతటిని సేకరించి అన్ని ఆధారాలతో ఆక్రమణదారులకు నోటీసులను ఇవ్వాలని అనుకుంటున్నారు. వారికి కొంత గడువు ఇచ్చిన తర్వాతే కూల్చివేతలను చేపట్టాలని నిర్ణయించారు.